ఈ వీడియోలో నీకు సపోజ్ మీరు ఒకరికి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలా ఎలా అని చెప్తాను. దానికి మీకు వైర్ షార్క్ కావాలి. వైర్ షార్క్ అంటే అదొక ప్రాక్సీ లాగా అనమాట. అంటే సిస్టమ్ నుంచి ఏ రిక్వెస్ట్ వెళ్తున్నాయి మీరు తెలుసుకోవచ్చు. ఎలాంటి రిక్వెస్ట్ అయినా హెచ్డిపి అయినా, టీసీపీ అయినా, యూడిపి అయినా, ఎనీ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. అండ్ సెకండ్ థింగ్, మీరు సిఎండి ఓపెన్ చేసి, ఇది సిఎండి మళ్ళీ మీ గురించి ఓపెన్ చేస్తాను. ఇది కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అనేది ఒక కమాండ్ ఇవ్వాలి. అప్పుడు మీకు ఒక చూడండి, లోకల్ IPv6 అని ఒక అడ్రస్ వస్తుంది, IPv4 అని వస్తుంది. IPv6 కదా IPv4, ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ డిట్. సో మీరు వైర్ షార్క్ ఓపెన్ చేసి స్టాప్ అండ్ క్విట్స్ వితౌట్ సైడ్, నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు ఎలా చేయాలి. చూడండి, వైర్ షార్క్ ఓపెన్ చేయండి. వైర్ షార్క్ ఓపెన్ చేసి ఇక్కడ చూసావా, నాకు వైఫై, మీరు ఎథర్నెట్ వాడితే ఎథర్నెట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఒక మనకి హార్ట్ అటాక్ ఇప్పుడు హార్ట్ మనకి బీట్ ఎలా కొట్టుకుంటుందో అలాగే ఒకటి మీకు ఒక లైన్ పైకి కిందకి వెళ్తుంది కదా, వైఫై మీద క్లిక్ చేయండి. వైఫై మీద క్లిక్ చేయగానే చూడండి, మీకు చాలా అడ్రస్లు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చాలా రిక్వెస్ట్ వెళ్తూ ఉంటాయి. ఇది మన విండోస్ సిస్టమ్ నుంచి వెళ్తున్న రిక్వెస్ట్ అనమాట. సో మనకి ఇవన్నీ వద్దు. ఓకే, మనకి ఏం కావాలంటే ఓన్లీ మనకి స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ నుంచి ఏం వెళ్తున్నాయి అవే కావాలి. నేను చూసాను చూడండి, ఇదిగో ఇది. ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. IP.addr ఈజ్ ఈక్వల్ టు, నీకు ఈ కమాండ్స్ కావాలంటే మీరు నాకు డిఎం చేయొచ్చు, నా ఫోన్ నెంబర్ ఉంది అక్కడ మీకు ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి మీకు పర్సనల్ గైడెన్స్ కావాలన్నా, మీకు కోర్సెస్, ఓకే, ఒక పర్సన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి, వాట్సాప్ని ఎలా హ్యాక్ చేయాలి, ఆండ్రాయిడ్ ఐపీకి ఎలా హ్యాక్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు సిస్టమ్ డిస్క్రిప్షన్లో ఉంది, మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో. యూ కెన్ చెక్ ఇట్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ, యూ కెన్ టాక్ టు మీ. ఓకే, చూడండి, ఇది మనకి 102.168.55 అండ్ స్టాండ్. ఇది ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఈ ఐపీ అడ్రస్ ఎందుకు ఇచ్చామంటే మన లోకల్ ఐపీ ఇదే కాబట్టి. ఓకే, ఈ ఐపీ నుంచే మనకి రిక్వెస్ట్ అవి వెళ్తాయి. ఇది మన వైఫై ఐపీ అడ్రస్. ఓకే, మనం ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఇది ఒక నెంబర్, దీనికి మనం కాల్ చేద్దాం. ఓకే, ఓకే, ఎయిర్టెల్ రింగింగ్. మీరు ఇక్కడ రిక్వెస్ట్ చూసినట్టయితే చూడొచ్చు, కొన్ని రిక్వెస్ట్లు వెళ్తున్నాయి, అలో సక్సెస్ అని. ఇప్పుడు నేను అవతల నుంచి యాక్సెప్ట్ చేస్తాను దీన్ని. ఓకే, చూడండి, యాక్సెప్ట్ చేశాను. చూడండి, మీరు ఒక రిక్వెస్ట్ వెళ్తున్నాయి చూసారా, బైండింగ్ రిక్వెస్ట్ అని. నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాను మళ్ళీ. ఓకే, చూడండి, ఇక్కడ బైండింగ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, బైండింగ్ రిక్వెస్ట్ చూడండి, ఇక్కడ బైండింగ్ రిక్వెస్ట్. ఈ ఐపీ అడ్రస్ అనమాట మెయిన్. బట్ ఇందులో కూడా మీకు లోకల్ ఐపీ చూపిస్తుంది. బట్ మీరు కొన్ని రిక్వెస్ట్లు చెక్ చేసినట్టయితే కొన్నిసార్లు మీకు చూపిస్తుంది, కొన్నిసార్లు చూపించదు. ఓకే, ఈసారి క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ నేను చేస్తాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఐపీ క్యాప్చర్ అవుతుంది. ఇంకా కొనుక్కోవాలి అగైన్. ఓకే, మళ్ళీ చూడండి క్యాప్చర్ అవుతుంది. సో ఎప్పుడైతే అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేస్తారో అప్పుడు మనకి రిక్వెస్ట్ చూడండి, ఓకే క్యాప్చర్ అయింది. చూడండి, మీరు చెక్ చేసుకోవాలన్నమాట. బైండింగ్ రిక్వెస్ట్ వచ్చిన ప్రతిదీన చూడండి, బైండింగ్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అని వచ్చిందా, ఇలాగ వచ్చిన ప్రతిదీన మనకి విక్టిమ్ ఒక ఐపీ అడ్రస్ కాదు. ఓకే, సో ఇక్కడ 192 ఉంది, ఇది కాదు మనకి, ఇది మన ఐపీ అడ్రస్. ఓకే, ఇక్కడ మనకు ఉంది కదా, దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఇంటర్నెట్లోకి వెళ్ళండి, ఇక్కడ సోర్స్ అడ్రస్ ఉంది కదా, కాదు, డెస్టినేషన్లో వెళ్ళి కాపీ యాజ్ వాల్యూ తీసుకోండి. అసలు మన ఐపీ అడ్రస్ ఏంటి, 196. ఇది అసలు మన ఒరిజినల్ ఐపీ అడ్రస్. వాట్ ఈస్ ఐపీ, ఇది మన ఐపీ అడ్రస్, బట్ ఇది మన విక్టిమ్ యొక్క ఐపీ అడ్రస్. చూద్దాం ఎక్కడ ఉన్నాడు. ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్ అని చూపిస్తుంది. అంటే ఇది యాక్యురేట్గా అయితే చూపించట్లేదు, బట్ యూ గెటింగ్ లైక్ ఇన్ విచ్ స్టేట్ హీజ్ ఇన్. ఓకే, అదైతే చూపిస్తుంది. ఇది వైర్ షార్క్ యూజ్ చేసి విక్టిమ్ యొక్క ఐపీ అడ్రస్. ఇంకా మీకు ఒక పర్సన్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇది మీరు నేను కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ హౌ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ టార్గెట్, ఆండ్రాయిడ్ హ్యాకింగ్ అని, లైక్ ఏపీకే హ్యాకింగ్. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఆండ్రాయిడ్ APK hacking. So you can contact me. Okay, bye.